జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KBHP లో ఘన ప్రారంభం. ప్రతి 3 లక్షల కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి. మరోవైపు కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటపై పొలిటికల్ గేమ్ మొదలైంది. ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటోంది వైసీపీ. అది ప్రైవేట్ ఆలయమని, నిర్వాహకులు అనుమతి కూడా తీసుకోలేదని ప్రభుత్వం చెప్తోంది. ఇంతకీ ఎవరి వాదన ఏంటి? కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై సమగ్ర విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. ఘటనపై జిల్లా ఎస్పీ, కలెక్టర్లతో మాట్లాడారు హోంమంత్రి అనిత. కాశీబుగ్గ ఘటన చాలా బాధాకరమన్నారు సీఎం చంద్రబాబు. ప్రైవేటు వ్యక్తి దేవాలయాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారని చెప్పారు. కార్తీక మాసం కావడంతో భక్తుల సంఖ్య పెరిగిందని, ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే పోలీస్ బందోబస్తు ఇచ్చేవారని తెలిపారు. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవటం కారణంగానే తొక్కిసలాట జరిగిందన్నారు. తొక్కిసలాటలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సీరియస్ యాక్షన్ తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. అమాయకులు చనిపోయారు, 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ 9 మంది ప్రాణాలు కోల్పోయిందని నేను చాలా బాధపడుతున్నా. ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అమాయకులు చనిపోయారు. నేను చాలా బాధపడుతున్నా. అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే దానికి కారకులో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకుని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం. కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవటం లేదని అర్థమవుతోందన్నారు. ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ భక్తుల ప్రాణాలు బలి తీసుకుంటోందని ఆరోపించారు. చంద్రబాబు అసమర్థ పాలనకు ఇది నిదర్శనమన్నారు. ఇకనైనా కళ్లు తెరిచి తప్పులను సరిదిద్దుకోవాలని జగన్ సూచించారు. పలాస హాస్పిటల్లో చికిత్స పొందుతోన్న తొక్కిసలాట ఘటన బాధితులను మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనన్నారు ధర్మాన ప్రసాదరావు. చనిపోయిన కుటుంబాలకు అవసరమైనటువంటి సహాయాన్ని అందించడం, అదేదో నామినల్గా ఇచ్చి దులుపుకునే దానికంటే ఆ కుటుంబాలు శాశ్వతంగా ఈ ఎక్స్గ్రేషియాతో హాయిగా ఉన్న కాలం వెళ్ళిపోయేటట్టుగా ఇవ్వగలిస్తే బాగుంటుంది. కనీసం ఒక 25 లక్షల రూపాయలైనా ఒక్కొక్క కుటుంబానికి చెల్లిస్తే బాగుంటుందని మా పార్టీ తరఫున మేము అభిప్రాయపడుతున్నాం. ఇది మేము డిమాండ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ చూసినటువంటి విషయాలన్నింటినీ లీడర్ అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి వివరించడం జరుగుతుంది. తొక్కిసలాట ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవటం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మరణించిన భక్తుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. తొక్కిసలాట అత్యంత బాధాకరమన్నారు ప్రధాని మోదీ. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు 2 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి 50,000 సాయం అందిస్తామని ఎక్స్లో పోస్ట్ చేశారు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటలో వేలాదిగా భక్తులు రావటమే కారణమని అంటున్నారు. అంతమంది భక్తులొస్తే తట్టుకునేలా ఆ ఆలయాన్ని నిర్మించలేదు. 12 ఎకరాల ప్రాంగణంలో పలు ఆలయాలుండగా అందులో వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. అది చాలా చిన్నది. ఆలయంలో ఒక్కసారి 1000 నుంచి 2000 మంది మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం ఉంది. అనూహ్యంగా రద్దీ పెరగటం, 15,000 మంది వరకు భక్తులు రావటం, భక్తుల సంఖ్యకు తగ్గట్లు ఏర్పాట్లు లేకపోవటం, క్యూ లైన్స్ కూడా లేకపోవటం, పోలీసుల భద్రత కూడా లేకపోవటం ప్రమాదానికి కారణమయ్యాయి. ఆలయంలో భక్తులను కంట్రోల్ చేసే సిబ్బంది లేరు. రైలింగ్ కూడా బలహీనంగా ఉంది. ఆలయంలో ఇంకా నిర్మాణాలు కొనసాగుతున్నాయి.